चीफ मिनिस्टर और सदर बीआरएस चंद्रशेखर राव ने कहा कि इंतखाबात में जीत और हार एक आम बात है, लेकिन राय दहिंदों को सोच समझकर वोट डालने से ही जमहूरियत की कामयाबी होती है। उन्होंने कहा कि महबूबनगर, जहां से दरियाई कृष्णा और तुंगभद्रा बहती है, उसको कांग्रेस ने तबाह कर दिया है। देवरकद्रा हल्का असेंबली में बीआरएस के प्रजा आशीर्वाद सभा से खिताब करते हुए उन्होंने दावा किया कि महबूबनगर जिला क़ब्ल शानदार जिले में शुमार किया जाता था, तहां मुत्तहदा आंध्र प्रदेश में इसकी खौफनाक और बदतर सूरत हाल हो गई। उस वक्त के चीफ मिनिस्टर ने अगरचे के जिले की जिम्मेदारी कबूल की और कई कामों का संगे बुनियाद भी रखा, तहम इस जिले के लिए एक खतरा पानी लाने में भी वो कामयाब नहीं हुए। इस जिले को मुत्तहदा रियासत में सबसे ज्यादा मुश्किलात का सामना करना पड़ा क्योंकि फसलें खुश्क हो गई थी, लेकिन बीआरएस हुकूमत की तश्कील के बाद इस जिले को काफी तरक्की दी गई। తెలంగాణ బిడ్డ అంజయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్ట్ ముందరపడేది. యాందాక ముందరపడది, నీళ్లు రాలే, నీళ్లు వస్తుండే పోతుండే, మనం తమాషా చూస్తుంటివి. కానీ 2001 కర్ణాటకకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా దుర్మార్గం చేసి 2001 దాకా కూడా గులాబీ జెండా ఎగిరేదాకా కూడా కర్ణాటక నష్టపరిహారం చెల్లించలే, ఇక్కడ రైతుల పొలాలకు నీళ్లు ఇయ్యలే. ఇది చరిత్ర, నేను చెప్పే సత్యం, మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర, మీ పెద్దలకు తెలిసే విషయం. ఇంత అన్యాయం చేసిన పార్టీ, పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర, నేను చెప్పే రాజకీయం కాదు. ఇది అవునా కాదా దయచేసి ఆలోచన చేయాలి. పాలమూరు జిల్లా ఇది బాలుగారిన జిల్లా, ఒకప్పుడు అద్భుతమైన జిల్లా. కానీ సమైక్య రాష్ట్రంలో ఏ గతి పట్టించినారు మీ అందరికి తెలుసు. ఆనాడున్న ముఖ్యమంత్రులు కూడా జిల్లాను దత్తత తీసుకున్నామని పునాది రాలేసిపోయింది తప్ప కసికట్టి నీళ్లు ఎవడు తెచ్చియలేదు. పంటలు ఎండిపోయి మనం వలవల ఏడిసి బొంబాయి బతకపోయి ఇక్కడ పడితే అక్కడ వలసలు పోయి చాలా బాధలు అనుభవించిన జిల్లా